పోలీస్ శాఖ నిర్వీర్యమైపోతున్నది. పోలీస్ శాఖ నిర్వీర్యం కాదు, మీ మీద జాలి. నిజంగా చెప్తున్నా, మీకు నాయకుడే లేని స్థితి ఉంటుండే రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే. ఒక్కడు బయట ఉండేటోడు కాదు మీరు చేసిన పనులకు. నలుగురికి నలుగురు జైల్లో ఉంటే మీకు నాయకత్వమే లేక దిక్కులేని పక్షులై తిరుగుతుండ్రు. జైలు పక్షుల పంచిన జైలు దిక్కులేని పక్షుల్లాగా ఉండాల్సిన పరిస్థితి ఉండే. పోలీస్ శాఖ నిర్వీర్యమైపోతున్నది. పోలీస్ శాఖ నిర్వీర్యం కాదు, మీ మీద జాలి. నిజంగా చెప్తున్నా, మీకు నాయకుడే లేని స్థితి ఉంటుండే రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే. ఒక్కడు బయట ఉండేటోడు కాదు మీరు చేసిన పనులకు. నలుగురికి నలుగురు జైల్లో ఉంటే మీకు నాయకత్వమే లేక దిక్కులేని పక్షులై తిరుగుతుండ్రు. జైలు పక్షుల పంచిన జైలు దిక్కులేని పక్షుల్లాగా ఉండాల్సిన పరిస్థితి ఉండే. పోలీస్ శాఖ నిర్వీర్యమైపోతున్నది. పోలీస్ శాఖ నిర్వీర్యం కాదు, మీ మీద జాలి. నిజంగా చెప్తున్నా, మీకు నాయకుడే లేని స్థితి ఉంటుండే రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే. ఒక్కడు బయట ఉండేటోడు కాదు మీరు చేసిన పనులకు. నలుగురికి నలుగురు జైల్లో ఉంటే మీకు నాయకత్వమే లేక దిక్కులేని పక్షులై తిరుగుతుండ్రు. జైలు పక్షుల పంచిన జైలు దిక్కులేని పక్షుల్లాగా ఉండాల్సిన పరిస్థితి ఉండే.